హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అనుకుంటున్నారా? 1K సబ్స్క్రైబర్స్ అయితే సాధించేశానండి. థ్యాంక్ యూ సో మచ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. 4 మంత్స్లో నాకు 1K సబ్స్క్రైబర్స్ అవుతారని నేనైతే ఊహించలేదు. ఎందుకంటే అసలు సోషల్ మీడియాలో ఎంటర్ అవ్వడానికే నాకు చాలా టైం పట్టింది. ఎందుకు అంటే మా వాళ్ళెవరికీ సోషల్ మీడియా మీద మంచి అభిప్రాయం లేదండి. మనకు అవసరమా ఇవన్నీ, ఎందుకు లేనిపోని ఇబ్బందులు అన్నట్లుగా ఉండేవాళ్ళనమాట. తర్వాత మా వారినైతే నేను ఎలాగోలాగా బతిమలాడి నేను నాకున్నటువంటి స్కిల్‌తో యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తాను. అలాగే టైలరింగ్ కంటెంట్ అనేది నేను పెట్టుకొని యూట్యూబ్ వీడియోస్ అయితే చేసుకుంటానని పర్మిషన్ అయితే తీసుకున్నానండి. అందులో మా పెద్ద బాబు అలాగే వాడి ఫ్రెండ్ విష్ణు అని వాడు ఇద్దరు కలిసి బాగా ఎంకరేజ్ చేశారండి. వాళ్ళే ఛానల్ అయితే క్రియేట్ చేశారు. మా పెద్ద బాబు, చిన్న బాబు, విష్ణు ముగ్గురు కలిసి కూర్చొని ఛానల్ క్రియేట్ చేసేసి వాడు కూడా అమ్మ అని పిలుస్తాడనమాట. అమ్మ నువ్వైతే ఎలా పర్మిషన్ తీసుకుంటావో మాకు తెలియదు, ఛానల్ అయితే క్రియేట్ చేసేసాం. సో నీ స్కిల్ అంతా నువ్వు యూట్యూబ్లో చూపించాలి. ఎందుకు అంటే నేను అప్పుడప్పుడు ఇన్స్టాలో వీడియోస్ చేసి స్టేటస్ పెట్టుకుంటే నువ్వు చాలా బాగా చేస్తున్నావు అమ్మ, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు కదా, ఇన్స్టాలో పెట్టుకోవచ్చు కదా, ప్రమోషన్స్ అని వస్తాయి, లేదంటే యూట్యూబ్లో మంచి పేరు వస్తుంది, ఫేమ్ వస్తుంది అనేసి వాడు ఎంకరేజ్ చేశాడు విష్ణు బాగా. తర్వాత నాకు లాంగ్ వీడియోస్కి థంబ్నెయిల్స్ కూడా వాడే చేసేవాడు అనమాట. కానీ ఈరోజు చిన్న పని మీద బయటకు వెళ్ళాడు, సో వాడు రాలేకపోయాడు. కానీ వాడు లేని లోటు అలాగే ఈ ఈ కార్యక్రమం అంతా జరగడానికి మాత్రం మా చిన్నవాడైతే అసలు ఏ లోటు లేకుండా ఒకటే ముచ్చట్లు చెప్తున్నాడు, ఒకటే ఎంజాయ్ చేస్తున్నాడు. మా అందరి మీద అలగడం, ఎంత అల్లరి చేస్తున్నాడు అండి. వాడి అల్లరితోనే మాకు సగం రోజు అనేది పూర్తయిపోతూ ఉంటుంది. మా అందరిలో చాలా చిన్నవాడు కదా, పెద్దక్క వాళ్ళ మనవాడు అనమాట. సో చాలా సందడి చేస్తున్నాడు. మా వారైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఇంత తొందరగా 1K వస్తారనుకోలేదు, నీకు స్కిల్ ఉంది, నువ్వు చేయగలవు అని ఇప్పుడైతే పుషింగ్ ఇస్తున్నారు. మా ఫ్యామిలీ అంతా చూడండి ఎంత హ్యాపీగా నాకు ఈ సెలబ్రేషన్ అనేది చేస్తున్నారో. నేనైతే అసలు ఊహించలేదండి ఇంత తొందరగా వస్తుంది. 1 ఇయర్కి వచ్చినా పర్వాలేదు అనుకొని నేను స్లోగా వీడియోస్ అనేది సెండ్ చేస్తూ వచ్చాను. అయితే టైలరింగ్ వీడియోస్ అనేది నేను ఫస్ట్లో పోస్ట్ చేసినప్పుడు ఒక 3 మంత్స్కి ఒక 500 మెంబర్స్ అనేది సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా తక్కువ వచ్చారనమాట. తర్వాత కొన్ని రోజులు నేను షాప్ ఓపెన్ చేయలేదు, హెల్త్ బాగాలేక. సో అప్పుడు ఆ టైంలో డైలీ వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి కదా అన్నట్టుగా ఆల్రెడీ నేను చేసినటువంటి రీల్స్ ఉంటే అవి పోస్ట్ చేశానండి. కానీ ఈ రీల్స్ ఎప్పుడైతే నేను పోస్ట్ చేస్తున్నానో, షార్ట్స్ ఎప్పుడైతే పోస్ట్ చేస్తున్నానో అప్పటి నుంచి నాకు 1 మంత్లో 500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. సో రీల్స్కే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు అనిపించింది నాకు. సో నేనైతే టైలరింగ్ వీడియోస్ అనేది చాలామంది చేస్తున్నారు కదా యూట్యూబ్లో, ఎవరి స్కిల్ వాళ్ళకే అన్నట్టుగా నేను టైలరింగ్ మీదే ఫస్ట్ అయితే దృష్టి పెట్టానండి. కాకపోతే ఏంటి అంటే ఎక్కువ టైలరింగ్ స్కిల్స్ అనేవి పోస్ట్ చేయాలి అని నేను చాలా ఆరాటపడ్డాను. కానీ దానికి ఎక్కువ జనం చూడడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. తర్వాత షార్ట్స్ అనేది స్టార్ట్ చేసిన తర్వాతే నాకు ఎక్కువ వ్యూస్, ఎక్కువ సబ్స్క్రైబర్స్ అనేది వచ్చారు. సో మా వారు కూడా నీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే అదే చేయని పుషింగ్ అయితే ఇచ్చారు. సో నేను అలాగా షార్ట్స్ వీడియోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, అలాగే నా స్కిల్ అనేది ఆ షార్ట్ వీడియోలో చూపించడమే ఇష్టంగా ఫీల్ అయ్యానండి. సో మా పెద్ద బాబు అనమాట వీడైతే, ఇంకా వీడియో తీయాలి అన్నా లేదంటే ఏదైనా థంబ్నెయిల్స్ చేయాలన్నా విష్ణు వీడు కలిసి చేస్తూ ఉంటారు. సో ఎక్కువ విష్ణుయే చేస్తాడనమాట. వాడైతే ఇప్పుడు లేడండి. చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఈ టైంకి 1K సబ్స్క్రైబర్స్ అయ్యాక వాడు లేకపోవడం అనేది. అసలు చిన్న పని మీద బయటకు వెళ్ళాడు, వాడుంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని నేనైతే. మా చిన్నబాబుకి అయితే కెమెరా ముందుకు రావడం అంటే చాలా సిగ్గండి. సో అసలు ఎంత సిగ్గుపడుతున్నాడో, అమ్మాయిలా సిగ్గుపడుతూ నాకైతే చిన్న కేక్ ముక్క పెట్టేసి తొందరగా బయటకు వెళ్ళిపోతున్నాడు. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అండి, చాలా సపోర్టివ్గా ఉన్నారు ఇప్పుడైతే నాకు. ఫస్ట్లో అయితే నేను కూడా భయపడ్డాను, వీళ్ళందరూ వద్దులే అంటే సరే అందరూ వద్దంటున్నారు కదా ఎందుకులే అనిపించింది. సో తర్వాత వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే ఏమొస్తుంది, ఇలాగా యూట్యూబ్లో పెట్టుకుంటే ఫేమ్ వస్తుంది, అలాగే ఫ్యూచర్కి ఛానల్ అనేది పనికొస్తుంది అనేసి అందరూ పుషింగ్ అనేది ఇచ్చిన తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. సో ఇంత తొందరగా 1K సబ్స్క్రైబర్స్ వస్తారని అయితే నేనైతే ఊహించలేదు. సరే 1 ఇయర్కి వచ్చినా పర్వాలేదు అనేసి ఆలోచించాను నేనైతే.
మరి 3 డేస్ నుంచే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు. మా చిన్నోడు చూడండి సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాడు. వచ్చి రాని మాటలతో వాడు ముద్దుగా అడిగినందుకని మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందే. చూడండి ఫ్రెండ్, ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తనైతే మా వదిన, అమ్మ తర్వాత అమ్మ అనుకోవాలి. అసలు ఎంత బాగా సపోర్ట్ చేస్తుందండి నాకు. వీడియోస్ విషయమే కాదు, ఫ్యామిలీలో ఎటువంటి చిన్న ప్రాబ్లం ఉన్నా, ఎట్లా ఉన్నా అన్ని విషయాల్లో నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అన్ని విషయాల్లో సలహాలు ఇస్తుంది. ఎంత మంచిగా పుషింగ్ ఇస్తుందో, చాలా సపోర్టివ్గా ఉంటుంది. మేము 5 అక్క చెల్లెలండి, 2 అన్నయ్యలు. సో 2 వదినలు కూడా మా 5గురితో పాటు చాలా కలిసిపోయి సందడిగా ఉంటామండి అందరం. తనైతే పెద్ద వదిన అనమాట. ఇలాగా మా ఫ్యామిలీ అంతా కూడా చాలా అంటే చాలా హ్యాపీగా గడిపేస్తామండి. చిన్న పార్టీ ఉన్నా, చిన్న ఫంక్షన్ ఉన్నా. సో అన్నయ్య అయితే చిన్న పని మీద బయటకు వెళ్ళారు, రాలేకపోయారు. సో వదిన దగ్గర అయితే నేను ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. అసలు ఇలాంటి రోజు ఇంత తొందరగా వస్తుందని నేనైతే ఊహించలేదండి. ఎందుకు అంటే అసలు మాలాంటి వాళ్ళకి అవసరమా, ఇప్పుడు వీడియోస్ అవసరమా, యూట్యూబ్ అవసరమా అన్నారు అందరూ కూడా అన్నారు కూడా. అయినా సరే ఎలాగో నేను 1K సబ్స్క్రైబర్స్ అనేది తెచ్చుకున్నాను. తనైతే మా 3వ అక్క అండి. చాలా క్లోజ్గా ఉంటాము మా 3వ అక్క, చెల్లి, నేను. ఎందుకంటే 2 పెద్ద అక్కలు మాకంటే చాలా పెద్దవాళ్ళు. సో వాళ్ళ తర్వాత అన్నయ్యలు ఉన్నారు కాబట్టి మాకంత అటాచ్మెంట్ ఉండదు. సో ఈ అక్కకి నాకు 3 ఇయర్స్ గ్యాప్, చెల్లికి నాకు 3 ఇయర్స్ గ్యాప్. సో చాలా క్లోజ్గా ఉంటాం అన్నమాట మేము ముగ్గురు. నేను షాప్లో తీసే ప్రతి వీడియో కూడా మాకు ఈ అక్కే సపోర్టివ్గా ఉంటుంది, ఈ అక్కే తెస్తుందండి వీడియో. ఆ అక్క రాని రోజు నేను వీడియో పోస్ట్ చేయనట్టే. అంత సపోర్టివ్గా ఉంటుంది, సలహాలు ఇస్తుంది. ఇలా చేయి, అలా చేస్తే బాగుంటుందిరా అని నాకు ఎంత సపోర్టివ్గా ఉంటుందండి. షాప్లో కానీ, షాప్ వర్క్లో కానీ, ఈ వీడియోస్ విషయంలో కానీ చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అక్క బావగారి దగ్గర కూడా నేను ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. మా ఇంట్లో ఎటువంటి చిన్న కార్యక్రమం జరిగినా కూడా మా ఫ్యామిలీలో అందరు ఇలాగా పెద్దవాళ్ళతో ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఆనవాయితీ అండి. మీరు ఈ చిన్నదానికే ఇంత హంగామా చేయాలా అనుకోవచ్చు, కానీ మాకు అది ఆనవాయితీ అనమాట. మ్యాక్సిమం మా వాళ్ళంతా పురోహితమే చేస్తారండి. తను మా అక్క వాళ్ళ అబ్బాయి అనమాట. ఇందాక చిన్న బుడ్డోడిని చూశారు కదా, వాళ్ళ పేరెంట్స్ అనమాట వీళ్ళు. తను కూడా పురోహితం చేస్తాడు. చాలా అంటే చాలా సందడి చేస్తాడు. చిన్న ఫంక్షన్ ఉన్నా, పార్టీ ఉన్నా అసలు వాడి సందడితోనే సగం పార్టీ ఎంజాయ్మెంట్ అనేది జరిగిపోద్దండి. చాలా సందడిగా కలిసిపోయి ఉంటారనమాట. ఆ అమ్మాయి కూడా మా కోడల్లా ఉండదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మా ఫ్యామిలీ మొత్తం కూడా ప్రతి చిన్న విషయంలో అందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని పార్టీ చేసుకునే విషయంలో కానీ, ఇలాగ ఫంక్షన్ విషయంలో కానీ ఎంత సపోర్టివ్గా ఉంటారు. వీడు మా మేనల్లుడండి, ఒక అన్నయ్య వాళ్ళ అబ్బాయి అనమాట. మా వాళ్ళంతా పురోహితమే చేస్తారు, నేను ముందే చెప్పా కదండి. సో అందరూ మ్యాక్సిమం, వాడు గుడి నుంచి ఇప్పుడే వచ్చాడనమాట. మ్యాక్సిమం అందరూ పంచెలతోనే ఉంటారు, మీరు చూసి హడావిడి పడకండి. సో అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారండి. వీడు కూడా ఫోన్ చేసి మరీ చెప్తుంటాడనమాట, అత్త ఈ వీడియో చాలా బాగా చేసావని. మా ఫ్యామిలీ మొత్తం కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మీరు కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా ముందుకి వెళ్ళేలాగా, ఇంకా మంచి వీడియోస్ చేసేలాగా నాకు పుషింగ్ అనేది ఇవ్వండి. ఇలాగే ఈ పార్టీ జరగగానే, కేక్ కటింగ్ అయిపోగానే కాస్త పులిహోర అయితే కలిపేసుకొని అందరం సరదాగా ఎంజాయ్ చేస్తూ, ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం కొంచెం తిన్నా కూడా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట అందరూ. మా వాళ్ళందరూ కూడా పులిహోర పరవన్నం ప్రియులండి. మీకు కూడా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.